హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో పిల్లల స్కూల్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ రోజుతో అయితే సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసినాయి మా పిల్లలకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక మన క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదా. సో నేనైతే గిన్నెలని తోమేసుకున్నా. ఈ రోజు అయితే కిచెన్ అంతా క్లీనింగ్. మనం క్లీన్ చేసుకున్న రోజే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ డైలీ రొటీనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అన్నీ అయితే ఈ రోజు అయితే తోముకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు అయితే నేను పప్పును చారు చేస్తాను. టమాటా పప్పు అయితే వేసిన, అందులో చారు ఉంటేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే చారు అయితే ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టుకున్నా. నెక్స్ట్ ఒక గిన్నెలకి అయితే చింతపండు అంతా మంచిగా వేసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని సైడ్కి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తాను. పప్పు కూడా పోపు పెట్టాలి. కుక్కర్లో వేసిన నేను పప్పు, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను పప్పు పోపు వేసి నిన్న పల్లికాయ తీసుకొచ్చిన అన్న కదా ఫ్రెండ్స్. సో పల్లికాయ అయితే ఉడకబెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే పప్పు అయితే పోపు వేస్తాను. పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఎటన్నా టూర్స్ అనేది వెళ్తున్నారా ఫ్రెండ్స్? వెళ్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే ఇంకేం అనుకోలేదు. ఎండలకు ఈ పిల్లల్ని తీసుకొని ఎటు వెళ్తాను చెప్పండి. అంత ఘోరంగా కొడుతున్నాయి ఎండలు అయితే. నెక్స్ట్ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే చారు పోబెట్టున్నాయి. ఇందులో ఒకటి మిస్ అయింది, అది ఏదో మీరే చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి చారు చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.